అష్టదిగ్బంధనం స్థానంలో నవదిగ్బంధనం కనిపిస్తోంది ఏపీ పాలిటిక్స్ లో. నవరత్నాల పేరుతో విపక్షాలకు ఛాన్స్ లేకుండా చేస్తున్నానని జగన్ ధీమాతో కనిపిస్తున్నారు. అయితే అదే నవరత్నాలను బేస్ చేసుకుని విపక్షాలు అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి. ఒకవైపు నుంచి జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల నవ సందేహాలంటూ వరుసగా సంధిస్తున్న లేఖాస్త్రాలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు చంద్రబాబు నవదందాలంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తనది ఒంటరి పోరాటమని చెప్పుకుంటూ తిరిగి సెంటిమెంట్ ని ప్రయోగిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నవరత్నాల 2 మేనిఫెస్టో రిలీజ్ చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్. గత ఎన్నికల్లో తండ్రి లేని బిడ్డను ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ జనంలోకి వెళ్లిన ఆయన నవరత్నాల పేరుతో 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికార పగ్గాలు చేపట్టారు. 5 ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ నవరత్నాలు 2 అంటూ అదే 2 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే అప్పుడు తండ్రి లేని బిడ్డనంటూ వైఎస్ సెంటిమెంట్ ప్రయోగించిన ఆయన ఈసారి తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని, ఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ కూటమిని ఒకేగాట కట్టేస్తూ మళ్లీ సోలో సెంటిమెంట్ తో గట్టెక్కాలని చూస్తున్నారు. మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? ఇప్పుడు వైసీపీకి టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ప్రధాన ప్రత్యర్థులుగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ కామ్రేడ్లు ఏకమై ఇండియా కూటమి అంటూ సవాల్ విసురుతున్నారు. వారితో పాటు ఈసీ చర్యలు, ప్రభుత్వ వ్యతిరేకత, జైలిక్కర్తో పాటు వైఎస్ వివేక హత్య, పడకేసిన అభివృద్ధి, ఇలా నవదిగ్బంధనంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతోంది వైసీపీ. గత ఎన్నికల్లో నవరత్నాల హామీలు పనిచేసి మాస్ ఓటింగ్ అండతో వైసీపీ విజయం సాధించింది. కొన్ని వర్గాల బ్యాంక్ అకౌంట్లలోకి బటన్ నొక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసిన ముఖ్యమంత్రి ఆ ఓట్లతోనే గట్టెక్కుతాననే ధీమాతో ఉన్నారు. ఆ సంక్షేమ ఫలితాలు అందుకున్న మహిళలు, వృద్ధులతో పాటు వాలంటీర్లే తమకు అండగా చెప్పుకుంటున్నారు. అయితే మొత్తం ఓటర్లలో దాదాపు 50% పైగా ఉన్న మహిళలు, సీనియర్ సిటిజన్లలో 50 నుంచి 60% మందికే లబ్ధి చేకూరినట్టు రికార్డులు చెప్తున్నాయి. సహజంగానే లబ్ధి చేకూరని మిగిలిన 40-50% మంది ప్రభుత్వ వ్యతిరేకుల జాబితాలో చేరిపోతారన్న లాజిక్ ని తమ సీఎం మర్చిపోతున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయట. మరి ఆ నవరత్నాలు వైసీపీకి ఎంత మేలు చేస్తాయో కానీ పొరపాటున వైసీపీకి ఓటేశారో మీ ఇంటికి గొడ్డలొస్తుంది జాగ్రత్త అని వైఎస్ వివేక హత్యను ఫోకస్ చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ నవదందాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇసుక, మద్యం, భూములు, మైనింగ్, హత్య రాజకీయాలు, ప్రజల ఆస్తుల కబ్జాకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ప్రత్యర్థులపై దాడులు, కేసులు, అవే వైసీపీ నవదందాలు. జగన్ నవరత్నాలని ఎద్దేవా చేస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపేస్తే ఆ హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని పాపం పిల్లవాడంటూ జగన్ వెనకేసుకొస్తున్నారని, అలాంటి జగన్ ని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రజలారా ఆలోచించండి, సిద్ధంగండి. జగన్ రెడీగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టి ప్రజానీకం సిద్ధమైపోయారు. సిద్ధమని తిరుగుతున్నాం. మేము సిద్ధమని అంటున్నాం. మా ప్రజానీకం అంటున్నారు మేము నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని.
సిద్ధంగా ఉన్నారా లేదా? ఓడిస్తారా లేదా? మరోవైపు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవ సందేహాల పేరుతో లేఖాస్త్రాలు సంధిస్తూ మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసుపై కడప ఎంపీ అవినాష్, సీఎం జగన్లను పదే పదే టార్గెట్ చేస్తున్న షర్మిల ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బహిరంగ లేఖలు రాస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గట్టెక్కడానికి పెన్షన్ రాజకీయం చేస్తున్న జగన్ వృద్ధుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక ఏపీకి లేదని, ఈ ఎన్నికలతో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పవన్ పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే చర్యలు తీసుకోలేకపోయారని, సొంత చెల్లికే గౌరవమివ్వని వాడు ఆడబిడ్డలకు గౌరవమిస్తాడా అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నెల నుంచి పైగా. నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలుంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా? ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా అమ్మా? మీరు ఆలోచించండి. వాళ్ళ సొంత ఎంపీనే, భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ, నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? మొత్తానికి నవదిగ్బంధనంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోన్న వైసీపీ విపక్షాలు సంధిస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టలేకపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్ దత్తపుత్రులు, అక్రమ పొత్తులు, ఒంటరి పోరు అని హడావిడి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.